హలో అండి. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు బాంబినోతో క్విక్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపిస్తాను. ఆ రెసిపీ పేరు ఎగ్ సేమియా. రెగ్యులర్‌గా చేసుకునే సేమియా ఉప్మా లాగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు తినే క్వాంటిటీలో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ సేమియా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూయస్‌గా కలుపుతూ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత ఇలా బాగా వేగుతాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. మీకు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే 3, 4 వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్‌ని కదిలించకుండా 2 మినిట్స్ అలానే వదిలేయండి. ఇవి పీసెస్‌గా రావాలంటే ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి లైట్‌గా కదిలించండి. కాస్త కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అలానే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్దవిగా ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత ఇది కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటే ఇలా పెద్ద పెద్ద పీసెస్‌గా ఉంటాయి. వీటిని ఇంకొక ప్లేట్‌లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2, 3 పచ్చిమిరపకాయలు ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, పావు కప్పు సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, అందులోనే పావు కప్పు ఫ్రోజన్ పీస్ వేసుకొని ఇవి కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో బీన్స్, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బాంబినో ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. వేసుకున్న వెజిటబుల్స్‌లో బాంబినో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఏ గ్లాస్‌తో అయితే బాంబినో తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మీకు బాంబినో మెత్తగా కావాలి అనుకుంటే 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. కాస్త పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవి కాస్త మగ్గుతాయి. ఒక్కసారి ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ పొడి ఇందులో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఎగ్ పొడి వేసుకోండి. ఎగ్ పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకుంటే ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే పైనుండి కాస్త నిమ్మరసం స్క్వీజ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ డిన్నర్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.